నిన్న వార్తల్లో చూడడం జరిగింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై బీఆర్ఎస్ దాడి చేస్తామని చెప్పి ఒక్కసారి గమనించాలి. దాడి చేసిన వాళ్ళు ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో అందరినీ వాడుకొని 10 సంవత్సరాలు గేట్ లోపలికి కూడా రానియని సంగతి అందరికీ కూడా తెలుసు. అందుకు పెద్ద మనసుతో వాళ్ళు కూడా మా పిల్లలే కాబట్టి దాడి చేసిన వాళ్ళని వదిలిపెట్టి నా కొడుకుల్లారా ఒక్కొక్కరిని హెచ్చరిస్తా ఉన్న లీడర్ నాయకులు ఎవరైతే రెచ్చగొట్టి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారో వాళ్లను మా కార్యకర్తలు పరిగెత్తించి ఉరికిచ్చి కొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు నిజామాబాద్ నేటివ్ అయినది, బీర్కూర్ మండలం. అంటే మీ అయ్యే జాగిరా? తెలంగాణ అంటేనే మీది. ఒకటి గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మునుపు ఇదే కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా అన్నాడు. మర్చిపోయినరా? అంటే రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మాట్లాడతారు మీరు. మరి అదే విధంగా గమనించాలా, మొన్న రాష్ట్రం మొత్తం చీగొట్టిరు మిమ్మల్ని. గ్రేటర్ హైదరాబాద్లో సీమాంధ్ర వలన, అదేవిధంగా అన్ని రాష్ట్రాల ప్రజల వలన, అంటే గ్రేటర్ హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా. మీకు వచ్చిన సీట్లే గ్రేటర్ హైదరాబాద్లో. మళ్ళా ఏదైనా అవసరం వచ్చినప్పుడు సెంటిమెంట్ వాడతారు. అంటే పార్టీ గ్రాఫ్ పడిపోతుంది అనగానే వెంటనే ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెస్తారు. అరే నా కొడుకుల్లారా, మీ బాస్ కొడుకులే అమెరికాలో చదువుకొని వచ్చిర్రు, అమెరికాలో ఉద్యోగం చేసిర్రు. మరి ఎవనయ్యా జాగిరని పోయినరా? ఆడికి ఎవరు తిండి తిన్నారా? ఎక్కడ ఉన్నా కూడా ఒకటి గమనించాలి, ఈ ఫీలింగ్ తెస్తే మాత్రం బిడ్డ ఒక్కొక్కరిని పరిగెత్తి కొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు ఒక ఆనవాయితీగా మారింది. ఎన్నికలు అయిపోగానే 10 సంవత్సరాలు అందరితో దోస్తాన్ చేసిండ్రు. బయట రాష్ట్రాలకు కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు. కమిషన్లకు మన తేడా లేకుండా ఎవరు కమిషన్లు ఇస్తే వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు. మనం ఐడెంటిఫై చేసినాం. ఇవన్నీ కూడా మరి ప్రభుత్వానికి కూడా తెలుసు. వెంటనే అరెస్ట్ చేయాలి. వాళ్ళు ఏమన్నారు? నా పక్కలకు వస్తే ఫామ్ హౌస్ రాసిస్తా అన్నారు. ఇవి ఆమె చెప్పినాయి. మరి ఎవరికి ఫామ్ హౌస్లు ఉన్నాయి? పూర్ణచందర్కి ఉందా ఫామ్ హౌస్? ఏం ఎంకనా పూర్ణచందర్కి ఉందా అన్న ఫామ్ హౌస్? మరి ఫామ్ హౌస్ ఎవరికి ఉన్నాయి? అంటే తప్పు చేయొచ్చు వాళ్ళు. వీళ్ళు తప్పు చేస్తున్నారని చూపించినోడు తప్పు అవుతుంది. అలా అయ్యో ఇట్లా ఏళ్ళు చూపించిండని. అరే కొడుకులకు సిగ్గులు లేవు, మీడియాల ముందుకు వచ్చి పెద్ద నరుకుతుర్రు. ఎట్లా పడితే అట్లా ఏం సంగతి రా అంటున్నారు. బిడ్డా చెప్తున్నాము, మీకే చెప్తున్నాం. రేపు కార్యకర్తలు చేసినా మీరు 10 సంవత్సరాలు వాడుకున్నారు కార్యకర్తలు. వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులే. వాళ్ళని ఏమనం. కొడుకుల్లారా, నాయకులను ఒక్కొక్కరిని బట్టలిప్పి పరిగెత్తిస్తామని చెప్పి కూడా మరోసారి మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను. రాధాకృష్ణ గారికి పూర్తిగా అండగా ఉంటాం, మీడియాకు పూర్తిగా అండగా ఉంటాం. మీడియాది ఏదైనా గొడవైనప్పుడు మీడియాతో మాట్లాడాలి, కానీ మొత్తము ఆంధ్రాను సీన్ మీదకి తెచ్చి ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెస్తే ఇక్కడ ఒకడు నమ్మే పరిస్థితి లేదు. పొద్దున్న లేస్తే దోస్తాన్ చేసిందంతా కేటీఆర్ ఎవరితో దోస్తాన్ చేసిండో అందరికి తెలుసు. ఎవరి బర్త్డేలకు పోయిండో అందరికి తెలుసు. మరి ఎవరికి కాంట్రాక్ట్లు ఇచ్చిండో అందరు చూసిండ్రు. మీరు ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. మీరు ఇవన్నీ మానుకోండి. మీడియాను మీరు ఆనాడు పాతాళానికి దొక్కేస్తా అన్నాడు కేసీఆర్. ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేస్తే వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారు ఆర్డర్. ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇవాళ ఒక్క మీడియా కాదు, ఇంకా చాలా మీడియాలనే మా లిస్టులు అంటున్నారు. అరే దమ్ముంటే టైం ఇరా, మేము వచ్చి నిలబడతాం. నీ దమ్ముంటే టైం ఇయ్యి, ఆ టైంకు మేము నిలబడతాం.
మైనంపల్లి హనుమంతరావు మా కార్యకర్తలం వచ్చి నిలబడతాం, ఎవరు కాదు, మేమే వస్తాం. మీ దమ్ముంటే మీరు ఎంతమంది వస్తారో రండి, మీరు టైం పెట్టుండ్రి. మీకు చేతనైతే మమ్మల్ని ఎదుర్కోర్రి. ఫస్ట్ మీడియాకి ఏమైనా కావాలంటే ఫస్ట్ మమ్మల్ని దాటెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి వారిని హెచ్చరిస్తా ఉన్నా. ఈ పిచ్చి పిచ్చి మాటలు మానుకొని మీరు దోసుకున్నాయి చాలు, దాచుకున్నాయి చాలు, అప్పులు చేసింది చాలు, అప్పులని చేసిరు మీరు. మేము మంచి ఉద్దేశంతో మేము కార్యక్రమాలు చేద్దామనుకున్నాం. అయినా కూడా మాకు ప్రజలు 5 years మ్యాండేట్ ఇచ్చిండ్రు. 5 సంవత్సరాల్లో ఊహించని విధంగా రేపు ప్రజలు అడగకుండా ఓట్లేసే విధంగా మా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు. నేను 100 సార్లు చెప్పాను. రాహుల్ గాంధీ గారు ఈ రోజు కూడా ఎకానమీ ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తాడు. మీరు అదే విధంగా ప్రియాంక గాంధీ ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో ఉంటది. అరే మీరేమో ఫామ్ హౌస్ లో అయిపోయే, సొంత ఫ్లైట్లు అయిపోయే, లక్షల కోట్లకు ఎదిగిన ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఎంతో రాజకీయ అనుభవం ఉన్నట్టు పీకుడుగాల్లాగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండ్రు. ఇప్పటి నుంచి బిడ్డ నిన్నటి దాకా నా కొడుకుని కంట్రోల్ చేసిన, మాట్లాడొద్దు బాగుండదు మర్యాద అని. మీలాంటి వాళ్ళకి మర్యాద ఇస్తే మేము గంగలు కలుస్తాం. నేను అందరినీ కూడా చెప్తా ఉన్నా, వాళ్ళు చిన్న పెద్ద లేకుండా ఆ రోజు మోడీని కూడా మోడీ గాడు అన్నాడు. అదే విధంగా రేవంత్ రెడ్డిని ఏ విధంగా మాట్లాడుతున్నాడు. సీమాంధ్ర దోస్తులే మాత్రం బర్త్డేకి పోతుండే, ఇక్కడ వాళ్ళకి గెలవకపోతుండే. అది నేను దానికి వ్యతిరేకం కాదు. అందరం కలిసిమెలిసి ఉండాలంటున్నాం. మాకు కులం ఫీలింగ్ లేదు, మతం ఫీలింగ్ లేదు, రాష్ట్రం ఫీలింగ్ లేదు. మనమేమో ఇతర రాష్ట్రాలలో బతకబోతాం. అక్కడ 10-15 సంవత్సరాలకే సిటిజన్షిప్ ఇస్తారు. మరి ఇదే విధంగా మీరు కొనసాగితే మన భారతదేశంలో కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఏపీ వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల వారు బయట దేశాలలో మ్యాక్సిమం ఉన్నారు, మెజారిటీ పర్సంటేజ్ ఉన్నారు. మరి వాళ్ళను ఇదే ఫీలింగ్ వస్తే మరి అక్కడ పరిగెత్తించి మనలను కొడతారు. అంటే కొట్టిపిచ్చుడు చోకుందా మీకు? అంటే ఎప్పుడు విడగొట్టే ప్రయత్నమే. కులాల వారీగా విడగొట్టిండ్రు, మతాల వారీగా విడగొట్టిండ్రు, రాష్ట్రాల వారీగా విడగొట్టిండ్రు. ఇంకా సరిగ్గా నిద్రపోతలే. అయినా తెలంగాణ పేరు మీద, టిఆర్ఎస్ పేరు మీద ప్రభుత్వం వచ్చినాక మీ సార్కు పెద్ద పెద్ద ఆశలు కలిగినాయి. ప్రైమ్ మినిస్టర్ అయిదామని తెలంగాణ సెంటిమెంట్ పక్కకు పెట్టి టిఆర్ఎస్ పార్టీని తీసేసి బీఆర్ఎస్ చేసిండు. భారతీయ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ రాష్ట్ర భారతీయ రాష్ట్ర సమితి. ఆ భారతీయ రాష్ట్ర సమితి చేసి మహారాష్ట్రాల వాళ్ళ ఉసురు కూడా దాక్తుంది మీకు. మొట్టమొదటి నుంచి బీజేపీని విడవని వారు, కాంగ్రెస్ను విడవని వారు, పుట్టినప్పటి నుంచి ఒకటే పార్టీలు ఉన్న వాళ్ళని కూడా బ్రెయిన్ వాష్ చేసి ఆశలు కలిగించి వాళ్ళ నోట్ల మన్ను పోసిండ్రు. వారు రాజకీయ బతుకులో మన్ను పోసిండ్రు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మహారాష్ట్రలో ఎంతో మంది దగ్గర డబ్బులు తీసుకుని పదవులు ఇస్తామని, తర్వాత నాకు మహారాష్ట్రలో ఎంతో మంది దోస్తులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. వాళ్ళే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సెల్ ఆఫ్ చేసుకున్నారు కొడుకులు, దాచుకొని తిరిగిండ్రు. ఏంది పరిస్థితి? బీఆర్ఎస్ మీరే పెడతారు, టీఆర్ఎస్ మీరే పెడతారు, అందరం ఒకటే అంటారు. ఆంధ్రోలకు ఏదైనా అయితే నా వాళ్ళ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే నా నోటితో తీస్తా అన్నాడు. అవన్నీ మర్చిపోయి ఇవాళ మళ్ళా పార్టీ గ్రాఫ్ పడిపోతుందంటే సెంటిమెంట్ను వాడుకుందామని ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరికీ తెలుసు రాధాకృష్ణ గారు నేటివ్ ఆఫ్ తెలంగాణ. మరి మీరే చెప్తున్నారు కదా మేము ఎప్పుడో వెల్మోలో బీహార్కి వెళ్ళి వచ్చినామని. అంటే మీరు రాగానే మీది అయిపోయిందా? ఇవన్నీ కూడా ఈ ఫీలింగ్స్ పక్కన పెట్టండి. ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడుండ్రి. ఎట్లా పడితే అట్లా మాట్లాడి మీడియాను బ్లాక్మెయిల్ చేసి ఒకటే చెప్తున్నా, నెక్స్ట్ టైం ఏముండదు. మీరు ఒకటి గమనించాలా. నేను ఈ ప్రభుత్వానికి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏదైతే తెలంగాణ భవన్ ఇచ్చినామో ఇవాళ ప్రభుత్వం ఆ పార్టీ ఆఫీస్ కోసం ఇచ్చింది, దాంట్లో కమర్షియల్ యాక్టివిటీస్ చెయ్యొద్దు. ఇది గమనించాలా. ట్యూనిస్ ఎట్లా నడిపిస్తారు అక్కడికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్యూనిస్ ఎట్లా నడిపిస్తారు అక్కడికి వెళ్ళి పార్టీ ఆఫీస్ను కమర్షియల్ యాక్టివిటీస్ కు వాడుతా ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలా. వీళ్ళు ఏది చేసినా కూడా టోటల్ మిస్యూజే.